ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో మాత్రం పవన్ కళ్యాణ్కి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయనే చెప్పాలి. అయితే ఒకానొక సందర్భం 2006లో అప్పట్లో కొల్లేరుకి సంబంధించి ఒక ప్రాజెక్టులో అయితే అక్కడ బాంబులు పేల్చి అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా నాశనం పట్టించారు అప్పటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అయితే దాని తర్వాత ఎప్పుడైతే మిగతా గవర్నమెంట్స్ వచ్చినాయో అవి కూడా ఎక్కువగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఏంటంటే మీరు దాన్ని సరిచేస్తారా లేదా అన్నట్టుగా ఇటు పవన్ కళ్యాణ్కి అదేవిధంగా ఫుడ్ మినిస్టర్కి వాళ్ళందరికీ కూడా వార్నింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ చూసుకున్నా కూడా ఈ ఫిషరీ వాళ్ళని అంటున్నారు, అదేవిధంగా అటవీ శాఖను కూడా ఇందులో ఇన్వాల్వ్. మరి ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్కి ఎలాంటి దిక్కుంటుంది ఏంటి? అంటే ఈ అటవీ శాఖకు సంబంధించి దాన్ని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మీద పడిందనమాట. సో దాని తాలూకునే అది ఆయన ఒకసారి ప్రెజర్ తీసుకోకుండా అంటే దాని గురించి పూర్తి అవగాహన అనేది ఆయన తెలుసుకున్నాక దాని గురించి మాట్లాడదామని ఆయన అయితే ఉన్నారంట. ప్రస్తుతానికైతే ఆ భారాన్ని చంద్రబాబు గారి పైన వేయాలని చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారికి అంటే అప్పటి నుంచి ఒక ఐడియా ఉంది దానిపైన. అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సమస్యను తెలియజేయడం కానీ దాని గురించి పూర్తి వివరణ కానీ ఇస్తే అప్పుడు ఆయన డీటెయిల్గా చూసుకుని దానిపైన దిగి మాట్లాడతారనమాట. సో అంతవరకు కూడా ఆయన దానిపైన తీసుకోవాల్సిన యాక్షన్ కానీ ఏదన్నా ఉంటే దాన్ని బాగు చేయించాల్సింది ఏమైనా ఉంటే అది ఆ టీడీపీ ప్రభుత్వానికి ఆయన వదిలేస్తున్నారు. సో ఎందుకంటే ఆయన ఏవైతే చేయగలుగుతారో ఫస్ట్ అవి చేసేస్తున్నారు అనమాట. కొన్ని లాంగ్ బ్యాక్ నుంచి పెండింగ్ ఉన్న పనులు కానీ అవన్నీ ఏంటంటే చంద్రబాబు గారికి అయితే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన మీద ఆయనకి వదిలేస్తే ఆయన అలాంటి పెద్ద ఆయన హ్యాండిల్ చేసుకుంటారు. సో ఈజీగా ఏదైతే ఫస్ట్ మూవ్ ఆన్ చేసేయాలో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దారిలో పెట్టేశారు. వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పనుల్లో ఉన్నారనమాట. సో ఎక్కడికక్కడ అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అవసరం అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సాయం చేయడంలో ముందుంటారు ఖచ్చితంగా. సో ఇట్లాంటి కొన్ని పాతవి అలాంటి కొల్లేరు లాంటి చెరువుల్లోకి నీళ్లు తరలించడం కానీ సో అవన్నీ కూడా చేయించాలంటే దానికి మరమ్మతులు చేయించాలి ముందు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏమీ లేదనమాట. అంటే నిన్న మొన్న జరగలేదు కదా. ఇప్పుడు సరే ఈ సపోజ్ దాని గురించి అనే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాన్ని వాళ్ళు ఏంటంటే మాకు ఇప్పుడు అంత అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకోవచ్చా? అంటే అది ఒకప్పుడు వాళ్ళు దాని మీద ఒక థింకింగ్ చేస్తుంటారు. ఇది కబ్జా చేసేస్తే మనకి అక్కడ ఇల్లు వచ్చే అవకాశం ఉంది కదా, ఆ భూమిని మనం పట్టాలు చేయించుకోవచ్చు కదా అని వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే దానివల్ల లేక్ అనేది నడిస్తే దానిలోంచి చేపలు ఉత్పత్తి చేసుకుని కొంతమందికి అది జీవనాధారం అవుతుంది అనే విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. సో మరి అలాంటి ఒక యూనిక్ థాట్ కానీ అలాంటి దానికి ఏమైనా ముందుకు తీసుకెళ్దామన్న థాట్ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా లేదు. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ శాఖ తరపున దాన్ని మళ్ళీ రీటేక్ చేయాల్సి వస్తుందన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దానిలో దిగిపోకుండా చంద్రబాబు గారిని మాట్లాడి ఆయనతో సలహా తీసుకుని అంటే మళ్ళీ ఏది చేసినా కూడా ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు అయిపోయింది అనమాట పరిస్థితి. సో అందుకని చెప్పి చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో దానికి కావాల్సిన మరమ్మతులు ఏమంటే చేసి మళ్ళీ దాన్ని యథావిధిగా నడిపించాలి అనే విధంగా అయితే ఆయన ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయనకు తెలిస్తే కనుక ఖచ్చితంగా దూకుడు అనేది ఉంటుంది ఆయన నుంచి. తెలియనప్పుడు ఏంటంటే ఆలోచించి స్టెప్ వేస్తే కనుక ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. సో అదే ఇప్పుడు జన సైనికులు కూడా ఆయన తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఇలాంటి లాంగ్ బ్యాక్ విషయాల్లో కొంచెం ఆలోచించి దూకితే బెటర్ అని జన సైనికులు కూడా భావిస్తున్నారు. సో మరి ఈయన చెప్పిన కండిషన్స్ అన్నీ తీసుకుని చంద్రబాబు గారు దాన్ని ఈజీగా సాల్వ్ చేస్తారా లేకపోతే దాన్ని అలా పెండింగ్లో ఉంచుతారా అనేది చూడాలి.